హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడూ మనం రెస్టారెంట్స్లోనే జ్యూస్ షాప్స్లోనే తినే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసేసుకోవాలో ఇవాళ చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక 500 ml పాలని తీసుకొని పాలని బాగా మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మరొక చిన్న గిన్నెలోకి ఒక 3 స్పూన్స్ వరకు వెనిలా కస్టర్డ్ పౌడర్ని తీసుకోవచ్చు. ఫ్రూట్ సాలెడ్లోకి వెనిలా కస్టర్డ్ పౌడర్ అయితే బాగుంటుంది. అలా కాకుండా కస్టర్డ్ పుడ్డింగ్స్ ఇంకా వేరే ఏమన్నా రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే చాక్లెట్ ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అలా వేరే ఫ్లేవర్స్ ఏమన్నా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్లోకి ఒక 150 ml పాలను వేసుకోవాలి. మనం మరిగించుకుంటున్న పాలు కాకుండా సెపరేట్గా వేరే పాలు ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ గడ్డలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు ఇలా మరిగిన తర్వాత ఇందులో ఒక 50 గ్రామ్స్ షుగర్ లేకపోతే ఒక 3-4 స్పూన్స్ షుగర్ వేసుకొని బాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఒక 2 నిమిషాల్లో పంచదార కరిగిపోతుంది. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇందులో వేసాక కలుపుకోకుండా వదిలేస్తే గడ్డలు కట్టేస్తుంది. ఇలా బాగా కలుపుతూ ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని ఫ్యాన్ కింద పెట్టి బాగా కలుపుతూ చల్లారి పెట్టేసుకోవాలి, లేదా పక్కన వదిలేస్తే గట్టిగా అయిపోతుంది. కస్టర్డ్ బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక 1 అవర్ వరకు. అలాగే ఒక 2 స్పూన్లు సబ్జా గింజలను కూడా నానబెట్టుకోండి. ఈలోపు మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను బనానా, యాపిల్, పొమోగ్రనేట్ తీసుకున్నానండి. ఇందులో ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కూలింగ్ అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి ముందుగా కస్టర్డ్ మిల్క్ని తీసుకొని తర్వాత ఇందులోకి కొన్ని దానిమ్మ గింజలు, కొన్ని తొక్క తీసి కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న అరటిపండు ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 నేరేడు పళ్ళను కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఇందులోకి మామిడి పండు, పపాయ, పైనాపిల్ ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. ఇంట్లో అసలు ఏ ఫ్రూట్స్ లేకపోతే ఉట్టి అరటిపండు వేసుకున్నా చాలా బాగుంటుంది. అలాగే మనం నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా ఒక స్పూన్ వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఈ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.